ఓటు వేయడం కాదు, పోటీ చేయడం నేర్చుకోండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు పడి మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఓటు వేయడం, పోటీ చేయడం. దాన్ని చుక్క ముక్క ఇంకా 500 రూపాయల నోటు 1000 రూపాయలకు లోబడి నిన్ను నువ్వు అమ్ముకుంటున్నారు. మిమ్మల్ని మీరు అమ్ముకుంటున్నారు. మీ ఊరిని మీరు అమ్ముకుంటున్నారు. ఆలోచించండి. కష్టసుఖం తెలిసిన వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, జ్ఞానం ఉన్న వాళ్ళకి ఓటు వేయండి. నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళకి పోటీ చేయడానికి ప్రోత్సహించండి. అది రాజకీయం అంటే మన ఊరి మార్పు. రాజకీయం అంటే మన ఊరి భవిష్యత్తు. మీ ఊర్లో చదువుకున్న వాళ్ళకి, యంగ్ లీడర్స్కి అవకాశం ఇవ్వండి. అమ్మాయిలు, ప్రతి గ్రామంలో అమ్మాయిలు పోటీ చేయాలి, అమ్మాయిలు మాట్లాడాలి. గుర్తుంచుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు, మన భావితరాలకు భవిష్యత్తు కోసము ఎన్నో కష్టాలు పడి శ్రమించి మనకిచ్చినటువంటి ఏకైక ఆయుధం ఓటు వేయడం, పోటీ చేయడం. ఎవరికి వేస్తున్నారు, తర్వాత మీ భవిష్యత్తు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంతకుముందు ప్రజలకి కొంచెం చదువు లేదు, అజ్ఞానంతో ఉన్నారు. ఇప్పుడు మీకు తెలివి ఉంది, బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇప్పుడు గూగుల్ తల్లిని ఏది అడిగినా కూడా చెప్తుంది. సో ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓటు వేయండి. మంచి వ్యక్తికి అవకాశం ఇవ్వండి. మీ భవిష్యత్తుకు, మీ ఊరి మంచి కోసము ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. గెలిపించండి, మీరు గెలవండి, నిలబడండి, నిలబెట్టండి. భారత్ మాతాకి జై.